ఒక చిన్న కోరస్ హిందీ పాట ఒకటి నేర్పిస్తాను. హిందీ పాట కాదు, ఒక్క చరణమే, ఒక లైనే. మే ధన్యవాద కర్తా, అది రాదు, ఇలా చెప్తే రాదు నాకు. తర్వాత ఇంకొకటి చెప్పాలి, మంచి జోక్ ఏంటంటే, ఈ నేను రాత్రి నుంచి ప్రార్థన చేసి ప్రిపేర్ అయ్యాను, దేవుడు మంచి మాటలు ఇచ్చాడు. ఆ కుమ్మేస్తానని నేను రెడీగా ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మెసేజ్లు అన్నీ విన్న తర్వాత అన్నీ ఎగిరిపోయాయి. ఎక్కడ ఎగిరిపోయాయి నాకు తెలియదు. దీపక్ ఏమో హాఫ్ తీసుకున్నాడు, ఆంటీ హాఫ్ తీసుకున్నారు. అలాగా అందరూ నా నా మెసేజ్ అంతా తీసుకున్నారు. నేను ఏంటి చెప్పాలి అంటే, నేను ఒక్క మాట చెప్పాలి, ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి వెళ్ళిపోవడమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ లేకపోతే డి ఇవ్వన్నాను. ఓ థ్యాంక్ యూ. ధన్య ఓ థ్యాంక్ యూ జీసస్, तुझे धन्यवाद, मैं धन्यवाद करता रहूंगा, यीशु धन्यवाद करता रहूंगा. చెప్తామా? मैं धन्यवाद करता रहूंगा, धन्यवाद करता रहूंगा. संगम अंत చెప్తాము. मैं धन्यवाद करता रहूंगा, यीशु धन्यवाद करता रहूंगा, धन्यवाद 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 धन्यवाद. చెప్తామా? धन्यवाद 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 धन्यवाद. నీ స్తోత్ర బలి చెల్లింతును, స్తోత్ర బలి చెల్లింతును. ఒకసారి చెప్తాము. నీ స్తోత్ర బలి చెల్లింతును, స్తోత్ర బలి చెల్లింతును. స్తోత్రము 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 స్తోత్రము. మనస్ఫూర్తిగా స్తోత్రము 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 స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన మాట ఏంటంటే, 6వ మాట, యోహాను 19:30. మా చెల్లెలు ఒకసారి, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇద్దరు మైక్ పట్టుకోండి. సకీనా ఒక మైక్, చిన్నారి ఒక మైక్ పట్టుకొని వెంటనే ఎందుకంటే నేను చదవలేను కదా, టైం ఎక్కువ అయిపోద్ది. సో విదిన్ 10 minutesలో కంప్లీట్ చేయాలని నేను ట్రై చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఒకసారి చదువురా, మైక్లో చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమాప్తము అయి ఉంది అని చెప్పారు ఆయన. యోహాను 17:4 ఒకసారి చదువుతారా? అది కాదు, నాకు మైక్లో కావాలి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యోహాను 4:34 ఒకసారి చదువుతారా? ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అది కాదమ్మా, అది కాదు. యోహాను 4. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమై ఉంది ఆయనకి? ఆహారం. ఆయనకి బిర్యానీ ఏంటై ఉంది? సిలువలు ఎక్కడం అనేది బిర్యానీ ఫుడ్గా ఉంది. ఆమెన్. హల్లెలూయా. నిన్ను నన్ను బిర్యానీలాగా ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఎక్కాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. భార్యని భర్త ఏ విధంగా
దొంగలు ఒక అటాక్ చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళు కబ్జాలు ఉండేటప్పుడు, లేకపోతే కిడ్నాప్ చేసి ఉండేటప్పుడు హీరో వెళ్ళి ఎలాగ కాపాడుతాడు, ఆ విధంగా యేసయ్య ఆ సిలువలు చేశాడు. ఆమెన్ హల్లెలూయా. ఫిలింలో ఎన్నో మూవీస్ చూసి చూసి అలసిపోయాము, కానీ ఇలాంటి హీరో ఎక్కడ చూడలే. ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ హీరో ఎలాంటోడు అంటే నీ గురించి నా గురించి ప్రాణం పెట్టిన హీరో. ఆమెన్ హల్లెలూయా. అందుకే ఒక ఆయన చెప్తుంటాడు, ఆయన చనిపోయాడు కానీ ఆయన మాట వస్తుంది మీ వీడియోలో, ఎక్కడ ఆయన నా రాజు అంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఎలా కేకలేస్తాడు, ఎందుకంటే ఆ ప్రేమ అనుభవించాడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు అనుభవించావు అలాంటి ప్రేమ? నువ్వు అనుభవిస్తే వీధులు వెళ్ళి కేకలేస్తావు, నా రాజు అని చెప్తావు. ఆమెన్ హల్లెలూయా. నీ సిగ్గు విడిచి, నీ ఒక హోదా ప్రతిదీ విడిచి, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అక్కడ నువ్వు చెప్తావు, నా దేవుడు నా రాజు అయి ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆనాడు ఒక ఆడది రాజు కొరకు భర్తని వదిలిసి వచ్చి, నా రాజు చెప్పాడు కాబట్టి నేను ఈరోజు ఆయన ముందు నిల్చుంటాను, ఆయన బట్టలు తీసిమన్నా నేను తీసుకుంటాను అని ఒప్పుకుంది. ఒక విధంగా చూస్తే రాజు మా మూర్ఖుడే. మీకు తెలుసు ఎవరు ఆ రాజు, నేను చెప్పను. కానీ ఆ రాజు నాకు ఆమె కావాలనగా ఆమె ప్రతీది వదిలింది, ప్రతీది వదిలేసి అక్కడ వచ్చి నిల్చుంది. మేబీ ఈ టోల్డ్ యూ హ్యావ్ టు స్టాండ్ లైక్ దిస్. నేను ఇలాగ చూడాలి కోరుతున్నానంటే ఆ ఆవిడ ప్రతీది ఒప్పుకుంది. ఇంతకు ముందు భర్తని ప్రేమించలేదా ఆమె? లేకపోతే భర్త ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా? రాజు ఏది కోరితే అది చేయవలసిందే. అయితే ఆ రాజు మూర్ఖుడు, అది దావీదు రాజు. కానీ ఈ రాజు మూర్ఖుడు కాదే, నీ గురించి ప్రాణం పెట్టిన రాజు. కాబట్టి దేవుని ఒక ఇష్టము, ఆయన ఒక చిత్తమును కలిగి తీరవలసిందే. అప్పుడు నువ్వు చెప్తావు నా రాజు అని. ఆమెన్ హల్లెలూయా. ఈ మాటలో ఈ విధంగా చెప్పానని కొంతమందికి ఏంటి ఇలా చెప్తున్నారు, నిజమై ఉంది అది. ఈ రాజు అంతగా నీకు ప్రేమిస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నీ తండ్రి ప్రేమించలేనిది ఆయన ప్రేమిస్తున్నాడు. నా తల్లి నాకు ప్రేమించలేనిది ఆయన ప్రేమిస్తున్నాడు. నేను ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పానేమో. నా తల్లి చివరి దశలో 5 డాక్టర్తో బాధపడుతుండగా ఆ బెడ్లో ఉండి సతమతం అవుతుంది. ఆ టైంలో ఎప్పుడైతే సెన్స్ వచ్చింది, కోమాలో ఉంది, సెన్స్ రాగానే నాకు చూసి బాబు తిన్నావా, ఆ మాట ఇప్పటికి 20 సంవత్సరం దాటిపోతుంది, నాకు గుర్తుంది. ఆ రోజు అప్పుడు నాకు దగ్గర 23 or 24 ఇయర్స్. నా స్నేహితులు అందరూ ప్రేయర్ చేస్తున్నారు ఇక్కడి నుంచి, నేను బెంగళూరులో ఉన్నాను. ఆ మాట ఇప్పుడు వరకు నేను మర్చిపోలేను. తల్లి అంతవరకు ప్రేమిస్తుందా? ఇది తల్లి ప్రేమరా బాబు, నీకు అర్థం కాలేనిది ఈరోజు నువ్వు అర్థం చేసుకో అని నా మాటకు నేను చెప్పుకున్నాను. ఏడ్చాను, బాత్రూంలో వెళ్తున్నాను, ఏడుస్తున్నాను, వస్తున్నాను, ఆమె దగ్గర ఉంటున్నాను, ఆమె దగ్గర ఏడలేక ఇంకా బాత్రూంలో వెళ్తున్నాను, ఏడుస్తున్నాను. అది తల్లి ప్రేమ. ఆమెన్ హల్లెలూయా. కానీ ఈయన తల్లి కన్నా ఎక్కువ ప్రేమించినాడు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి నీ జీవితం నా జీవితంలో ఆయనలో కట్టబడాలి అని నాకు కోరిక. ఆమెన్ హల్లెలూయా. వాట్ ఈస్ ఫినిష్డ్, ఏది ఆయన ఫినిష్ చేశారు? మార్క్ ఒకసారి చదువుతారా? 10:25-26 చదువమ్మా ఒకసారి. రాజ్యం ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటి సూది బెజ్జములో దూరుట సులభం. ధనవంతుడు కాదు, నేను చెప్దామా, నేను తర్వాత ఎలాగ దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దూరుట సూది అయి ఉంటది కదా, దాని లోపల దూరడం చాలా సులువు. మీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి. ఏంటంటే పరలోకం నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నీ యొక్క శక్తి సామర్థ్యము, నీ యొక్క బలము పరాక్రమము, లేకపోతే నీ యొక్క మంచితనం బట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక సూది లోపలికి ఒక ఒంటి వెళ్ళదు. ఒంటి చాలా పెద్దది, అది ఫిజికల్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి జ్ఞానం తెలుసు, వీళ్ళకి చెప్తే అంటే ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ చెప్తుంది ఏంటంటే అది అసాధ్యము, ఎప్పుడు కూడా జరగదు. అయినాను అది జరగవచ్చు అని దేవుని వాక్యం ఇంకా కిందన ఉంటుంది. మీరు చదవండి అన్న. అది జరిగితే జరగవచ్చు, కానీ పరలోకం వెళ్ళడానికి అస్సలు వీలు లేదు. నువ్వు పనికి రావు, నేను పనికి రాను, అంతే. ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనుషుడికి ఇచ్చింది మనిషి కోల్పోయాడు.
ఒకసారి జెనసిస్ ఒకసారి 3:23 ఒకసారి చదువు నాన్న. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశెను. ఆయన్ని నువ్వు ఇంకా పనికి రావురా వెధవ అన్నట్టు బయటికి వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదు అని తోసివేశాడు. దట్ మ్యాన్, ద ఫస్ట్ యాడమ్, హీ వాస్ కిక్డ్ అవుట్ మాట. నువ్వు నాకు అవసరం లేదు, నీ మొహం చూడను, నీ భార్యను చూడను, ఎవరికి చూడను, వెళ్ళిపోవని చెప్పాడు ఆయన. హీ క్లోజ్ ద డోర్. ఆ డోర్ ఆ రోజు క్లోజ్ అయింది, ఇంకా ఓపెన్ అవ్వలే. ఆమెన్, హల్లెలూయా. అది గాడ్స్ రాట్, దేవుని యొక్క కోపము, దేవుని ఒక మరణపు ఏంటంటే కర్స్ అనేది ఈ లోకానికి వచ్చింది. అది ఎంతవరకు అంటుకుంది అంటే ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉంది. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు అది మనిషి కోల్పోయాడు, ఆ రోజు నుంచి మనిషి ఏడ్చేస్తున్నాడు తెలుసా. చర్చికి వస్తున్నాడు. మా ప్రిన్సిపల్ నాకు అడిగింది మొన్న, అడిగింది చెప్పకూడదు, అడిగారు ఆవిడ, మీరు హోలీ వీక్ పాటిస్తారా బాబు అని ఇంగ్లీష్లో అడుగుతుంది. మాకు హోలీ అంటే పెద్ద ఆవిడ కదా, ఆంటీలాగా ఉన్న మనిషితో నేను ఇలా లేదు అని చెప్పలేను కదా. నో మ్యామ్, వీ వాంట్ డూ హోలీ వీక్ ఆర్ సంథింగ్. శాంక్టిఫికేషన్ అన్నాను. మీకు అర్థమైందా? శుద్ధీకరణ కావాలి. హోలీ వీక్ అనేది పాటించడం కాదు. చర్చ్లో జరిగింది ఏంటంటే, మేము చర్చ్కి వస్తాము, ఫాస్టింగ్ చేస్తాము, ప్రార్థన చేస్తాము, అందరికి భోజనం పెడతాము, హెల్ప్ చేస్తాం, పూర్స్కి హెల్ప్ చేస్తాము, దరిద్రుల్ని హెల్ప్ చేస్తాము, ధర్మాలు కర్మాలు చేస్తాం, బైబిల్ చదువుతాము, జ్ఞానం గురించి చెప్పుకుంటాము. కానీ ఈ మొత్తం చేస్తే క్యామల్ సూదిలో వెళ్ళగలుగుతుందా? మీరు చెప్పండి, సాధ్యమా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఎన్ని చేసినా ఒంటిని తీసుకొని వెళ్ళి సూది లోపల ఇది చేయడానికి నువ్వు ఛాన్స్ లేదు. నో వే. బైబిల్ అంతా నువ్వు చదువుకొని ఎంత జ్ఞానం పొందినా, ఇప్పుడు అందరూ మాట్లాడేటోడు, ఆంటీ మాట్లాడేటోడు, ఈ మూడో మాట ఫస్ట్ వచ్చేసి బెన్ని జడిపించాడు. నాకు బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఒకటే చెప్పాను, నాకు 10 మంది ఉన్నారు. అలాంటి స్థితిలో ఎక్కడికి వెళ్తాను అని, ఎవరికి క్షమాపణ అడుగుతాను, ఎవరికి క్షమిస్తాను అన్నట్టు అయిపోయింది. ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, నేను చెప్పింది ఒక 25 years. ఎప్పటి నుంచి నాకు జ్ఞానం వచ్చింది, ఎప్పటి నుంచి నేను చేసినవి మొత్తం రివీల్. సెకండ్ సిస్టర్ వచ్చి మొత్తం నెక్స్ట్ ఆంటీ వచ్చేటప్పుడు ఇంకా నాకు ఏంటంటే, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి వాక్యం చెప్తానని. సో ఇంత జ్ఞానం దేవుడు మాకు ఇచ్చాడు, ఇంత ఇది చేశాడు, బాగానే ఉంది. కానీ ఇస్ ఇట్ ఫినిష్డ్? అది సరిపోతుందా? ఒకసారి గమనిద్దాం. బిబ్లికల్లీ మీరు ఫస్ట్ నుంచి అంటే జెనిసిస్ నుంచి మీరు రెవల్యూషన్ వరకు మీరు చదివారనుకోండి, మోజెస్ చెప్తున్నారు ఏంటంటే, మోజెస్ చేసిన ఒక పని, మోసయ చేసిన పని ఏంటంటే, ఎర్ర సముద్రము 2 భాగాలు చేశారు, మనుషులు నడిచారు. అయితే నాకు అవసరం లేదు. యెహోషువ ప్రార్థన చేయగా మూన్ ఆగిపోయింది, సూర్యుడు చంద్రుడు ఆగిపోతే నాకు ఏం పని? దెర్ ఇస్ నో కనెక్షన్, రైట్? జోసెఫ్ ప్రిజన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, మంచిదే, ఆయన గురించి అయినారు, నాకేం జరిగింది? నాకేం జరగలే. దానియేలు విజన్ చూశాడు, పరలోకాన్ని చూశాడు, అయితే నాకేం జరిగింది? నాకేం జరగట్లే. సామ్యుయేల్ అట కొంతమందిని అభిషేకించి కింగ్ చేశాడు, నాకు ఏం పని లేదు. దావీదు అట దేవుని హృదయాన్ని సాడట. మీకు అర్థమవుతుందా? అయినా నాకు ఏం ప్రయోజనం లేదు. ఎలీసా ప్రార్థన చేస్తాట, అగ్ని దిగి వచ్చేసి కాల్చి వేసింది అట, ఏంటి, బలిపీఠానికి. అయితే నాకేం ప్రయోజనం? యు కమింగ్ టు చర్చ్, యు లిసనింగ్ ఆల్ దోస్ థింగ్స్, నీకు ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. బట్ వన్ థింగ్ హ్యాస్ టు బి డన్.
ఒకటి జరగాలి. ఈ మొత్తం ఎంత జరిగిన తర్వాత కూడా నాకు ఏమైనా రక్షణ కలుగుతుందా? నేను రక్షింపబడగలుగుతానా? నాకు ఉద్ధారం ఉందా? లేదు. ఈ వచనం లేకపోతే ఈ మొత్తం బైబిల్ కాంటెక్స్ట్ అంతా మేము చదివి ఇలాగ చేశారు, గొప్పగా చేశారు అని మేము విశ్వాసంతో పలిగి, నో డౌట్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ నీడెడ్. కానీ నాకు ఇది అవసరమా? నాకు ఒకటే అవసరము, ఎవరో ఒకరు మనిషి అయి ఉండాలి. ఆ మనిషి వచ్చేసి నా గురించి చనిపోవాలి. ఆమెన్, హల్లెలూయా. నేను నగ్నంగా నిల్చోవడము, ఆయన ఆ స్థితిలో నాకు ఉండకుండా ఆయన నిలవాలి అని నాకు కోరిక. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దీపక్ ఆల్రెడీ చెప్పాడు ఆ మాటలు, అదే అందరూ చెప్పారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, లూక్ 16:26లో ఒక మాట లాస్ట్లో ఉంటుందమ్మా, గ్రేట్ క్యాసమ్. క్యాసమ్ అంటే ఒకసారి చూపించాను అది, ఒకవేళ డానీ ఒకసారి నేను పంపించాను. క్యాసమ్ అంటే ఏంటి అది చదువు నాన్న. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటుగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇది చూడండి, ఒకవైపు అటువైపు ప్యారడైజ్ అనుకుందాము, ఇటువైపు హేట్స్ అనుకుందాం. హేట్స్ అంటే అది ఏంటి చెప్తారు, అగాధము అనుకుందాం అనుకోండి. మధ్యలో ఒక గ్యాప్ ఉంది, దానికి ఎప్పుడు కూడా కనెక్షన్ లేదు. అది ఎప్పటి నుంచి అంటే కొన్ని కోట్లు సంవత్సరం అవ్వచ్చు, అప్పటి నుంచి దెర్ ఈజ్ నో కనెక్షన్. మేము ఎప్పుడు కూడా ఎంత కార్యము ఏ పరిస్థితుల్లో కూడా ఎవడు కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది జరగాలంటే ఒకసారి సేమ్ 1930 చదువునానా. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు కాదు నాన్న, తెలుగులో యేసు ఆ చిరక పుచ్చుకొని అది సోర్ వైన్. ఒకసారి Psalm 68:21 చదివారు కదా, ఇంకొకసారి చదవండి. అక్కడ సోర్ వైన్ అని ఉంటుంది. సోర్ అంటే చేదు, ఒక నీళ్లు లేకపోతే ఒక ద్రాక్షరసం లేకపోతే ఏదో ఒకటి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అదే సోర్ వైన్. దిస్ సిగ్నిఫైస్ ఆర్ దిస్ టెల్స్ దట్ ఆయన గత్సమేనలో ప్రార్థన చేశారు. ఏంటి ప్రార్థన? కప్పు, ఆ గిన్నె అనేది నాకు వద్దు, నేను చేయలేనని. ఆమేన్, హల్లెలూయా. ఈ సోర్ వైన్ అనేది అది ఒక ద్రాక్షరసంకి లేకపోతే ఏ దానికి సాదృశ్యం కాదు, కానీ బహుశా భౌతికంగా ఆ విధంగా జరిగింది. కానీ సారీ సార్, అయిపోయింది. నేను ఇంకా ఓకే హాఫ్లో ఉన్నాను, సారీ. ఓకే, నాది ఎక్స్క్యూజ్ కొద్దిగా, ఎందుకంటే నేను చదవలేకపోతున్నాను కదా, అందుకే 5 minutes. ఓకే, సోర్ వైన్ అనగా ఏంటంటే ఆ చేదు, అది ఒక విషము, అది ఒక కటోరా. కటోరా అంటే హిందీలో కటోరా, తెలుగులో గిన్నెలో ఇవ్వబడింది. అది తాగాలి ఆయన ఎప్పుడైతే అది తాగలుగుతాడో అప్పుడు మా పాపమంతా, మా శ్రాపమంతా, మా ఒక బాండేజ్, మా గిల్ట్, మా యాంగ్జైటీ, మా డిసీజ్, మా షేమ్, మా నగ్నతనము, ప్రతిదీ అపవిత్రత ఆయనలో వెళ్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయన అది స్వీకరించాలి. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను కనిపించకూడదు ఆ పరిస్థితి, ఆ అవస్థలో. ఆయన కనిపించాలి, ఆయన ఎగ్జిబిట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సిలువలో యేసయ్యని చూసేటప్పుడు దేవుని పరిశుద్ధ బిడ్డ అని ఎన్నోడు చెప్పలే, ఒరే దరిద్రుడా అని చెప్పారు. నువ్వు పాపంలో ఉన్న పాపి అని పలికారు. హీ హ్యాస్ టు బేర్ దట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచి, నీ నుంచి ఆయనకి ఇంజెక్ట్ చేయబడింది. ప్రతిది ఆయన ధరించుకున్నాడు. ఆయన తిట్లు కాస్తున్నాడు.
ఆయనకి జనాలు మాకింగ్ అనగా హేళన చేస్తున్నారు. హేళన చాలా చక్కగా చేస్తారు కదా జనాలు. మీరు హేళన చేసి ఉంటారు కదా, మీకు తెలుసు ఎలాగో అవుతుంటుంది. హీ హ్యాస్ టు బేర్ ద డెత్. ప్రతీది ఆయన ఎప్పుడైతే ఆ గిన్నెని తాగారో అప్పుడు చెప్పారు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పగలిగాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఫినిష్ అనగా ఏందంటే, ఇప్పుడు చూసాం కదా, రెండు ఉన్నాయి. ఆ క్యాసం అనగా అగాధము. ఆ అగాధంలో ఒక స్టెప్ వేయబడింది. అది ఏంటంటే యేసుని స్టెప్. ఒక విధంగా చూస్తే సిలువ దాంట్లో ఒక బ్రిడ్జ్ లాగా పడింది. సో ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ నీకు నాకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆమెన్, హల్లెలూయా. అక్కడ ఇంకొక సీన్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇద్దరు చనిపోబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. 3 క్రాస్ ఉన్నాయి. ఇద్దరే దొంగలు. ఒక దొంగ ఇంకొక దొంగతో మాట్లాడుతున్నారు. అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళిద్దరికి ఒకటి తెలుసు, కొన్ని అవర్స్లో మేము చనిపోబోతున్నాము. ఒకటి గమనించిన, దిస్ ఈజ్ మై టైం. ఈరోజు ఈ గడియ, ఈ రోజు కూడా కాదు, ఈ గడియ కొన్ని సెకండ్స్ లేకపోతే కొన్ని మినిట్స్ లేకపోతే 1 hour నాకు టైం. ఇప్పుడే రక్షణ పొందాలిరా బాబు, లేకపోతే అయిపోద్ది నాకు. ఈ లోకమంతా నువ్వు సంపాదించి నీ ప్రాణమే పోయింది అనుకో, నీకన్నా దరిద్రుడు ఇంకా ఎవరు లేరు, నీకన్నా ఎర్రోడు ఇంకా ఎవరు లేరు. మీకు అర్థమవుతుందా? నా భాష చాలా రూడ్గా అవ్వచ్చు, కానీ నీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. సో ఒకడు ఏం చెప్తున్నాడు, నాకు నీ జీవం కావాలి. ఈ దేవుడు ఏంటి, నా జీవం పోయేటకు వచ్చాను, నువ్వు తీసుకోమని విల్ఫుల్లీ దేవుడు ఇస్తున్నాడు. ఇంకొకటి చెప్తున్నాడు, నాకు వద్దు, నేను చర్చ్కి వెళ్తాను, నేను ఆఫరింగ్ ఇస్తాను, నేను హల్లెలూయా చెప్తాను, నేను కూర్చుంటాను, నేను వచ్చేస్తాను. ప్రతి వారం నా అలవాటు అంతే, నేను నా అలవాట్లు మాన్ను, నా పాప జీవం మాన్ను అని ఇంకొక దొంగ చెప్తున్నాడు అనమాట. చర్చ్కి వెళ్తాను అని చేస్తాను. ఈ చర్చిలో కూడా అలాంటి 2 దొంగ గుంపు ఉంటాయి. ఒకడేమో నేను పాపినని పశ్చాత్తాపడి రక్షణ పొందుకుంటాడు. ఇంకొకడేమో వచ్చేసి వాక్యం విని నిద్రపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఈరోజు రక్షింపబడాలి మని ఈ గడియ ఉంది. ఆమెన్, హల్లెలూయా. రేపు నీది కాదు. ఒకవేళ కొన్ని సంవత్సరం నుంచి నువ్వు వస్తున్నావు, గమనించు, ఈరోజు దేవుని మాట నీ చెవులు పడాలి అనేది. ఒకవేళ నీకు చెవి ఉంది అంటే వినాలి. దేవుని మాట నువ్వు వినడమే. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకసారి కన్ను ముద్దామా? అందరూ కన్ను మూయండి. కన్ను కమ్మండి. ఈ మీటింగ్కి ఒక అర్థం లేదు. ఒకవేళ ఒకడు వచ్చేసి రక్షణ పొందకుండా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఈ మీటింగ్కి అర్థం లేదు. దేవుడు చేసిన అంత ప్రయాసం ఈ మీటింగ్ ద్వారా వ్యర్థమైపోతుంది. ఒకవేళ నువ్వు చర్చికి వస్తున్నావు కానీ రక్షణ పొందలేదు, ఎప్పుడు యేసయ్య నా హృదయం రమ్మని నువ్వు అడగలేదు అనుకో, నా తండ్రి, నా తల్లి, నా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లి, నేను ప్రాధేయపడుతున్నాను, మీ కాలు మొక్కుతున్నాను, ఐఎమ్ జస్ట్ ప్లీడింగ్, ఐఎమ్ బిసీచింగ్. ఒకసారి నువ్వు గమనిస్తావు ఒక మాట దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క తలుపు నేను తట్టుతున్నాను, నిన్ను అగాధ నుంచి నీ ఆత్మను తీసుకొని రావాలి, నీ ఆత్మని రక్షించాలని చూస్తున్నాను. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా నాకు ఆ జీవం కావాలంటే ఒకసారి చేయి ఎత్తొచ్చు. మీరు చేయి ఎత్తి చూపించండి. ఒకవేళ అనుభూతి లేదు, నేను పాపంలోనే బ్రతుకుతున్నాను, నా ఒక మద్యం నుంచి లేకపోతే నా ఒక చెడు అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, సతమతం అవుతున్నాను, దేవుని వాక్యం చెప్పేటప్పుడు బాగానే ఉంది కానీ నా బ్రతుకులో మార్పు లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావను, అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే ఎవరు మీకు చూడరు, అందరూ కన్ను మూస్తున్నారు. ఒకసారి చేతులు చూపించండి. ఎవరిని ఉన్నారా? చేతులు చూపించండి దేవుని సన్నిధిలో. ఒకవేళ నా జీవితం, నేను దేవుళ్ళు వచ్చాను కానీ పడిపోయాను, నేను పాపంలోనే ఉండిపోతున్నాను, నా అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, అంకల్, ఆంటీ, తల్లి, తండ్రి, లేకపోతే తమ్ముడు, చెల్లి, నువ్వు ఇక్కడి నుంచి రక్షణ పొంది బయటికి వెళ్ళడం దేవుని చిత్తమై ఉంది. ఒకసారి చేతులు ఎద్దాం. హల్లెలూయా.
ఎస్ ఎస్, ఇద్దరు ఎత్తారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంకా ఎవరు? నేను బ్యాక్ స్లైడ్ అయిపోయినా, దేవుని నుంచి నాకు కనెక్షన్ లేదు అన్నాడు. సమయం చాలా ఎక్కువైంది నాకు తెలుసు. ధైర్యముగా దేవుని యొక్క నీ ఒక విశ్వాసపు హస్తము ఆయన చూడాలని కోరుతున్నారు. ఒకవేళ నీలో మార్పు కావాలి అంటే నువ్వు ఒకసారి చేతులు ఎత్తవచ్చు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రండి, ఎవరైతే చేతులు ఎత్తారో మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు భయము ఉంటే, నీ పరిస్థితి కూడా అలాగ ఉంటే ఇప్పుడే ప్రార్థన చేయి.